జీవాన్ని పొందుకున్న వాళ్ళే, వెలుగును కలిగిన వాళ్ళే, ఆయనను అనుభవించిన వాళ్ళే, ఆయన తెలుసుకున్న వాళ్ళే ఇక్కడ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే నేను గుర్తు చేయాలనుకుంటా ఏంటి తెలుసా, ఆయనలో జీవం ఉండను, ఆయన అంగీకరించిన నీకు వెలుగు కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే నువ్వు ఎట్లా ఫీల్ అవ్వాలంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను అనుకూలత లేనప్పుడు ఏది అధికమైనదో, ఏది బలమైనదో, ఏది శక్తివంతమైనదో దాని యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. బైబిల్ ఏముంటదంటే, పాపము ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ కృప ఏమవుతుందంట, అత్యధికం అవుతుంది. అంటే నా దృష్టిలో పాపం కంటే కృప గొప్పది, బలహీనత కంటే బలము గొప్పది, మరణము కంటే జీవము గొప్పది, దారిద్రము కంటే సమృద్ధి గొప్పది, అనారోగ్యం కంటే స్వస్థత గొప్పది. హల్లెలూయా. అయితే నా విశ్వాసాన్ని ఎక్కడ విడుదల చేయాలంటే, ఏది గొప్పదో, ఏది హెచ్చైనదో, ఏది ఆశీర్వాదకరమైనదో, ఏది నాకు వెలుగును కలగజేస్తుందో, ఏది నేను ఉన్నత స్థలంలోకి నడిపిస్తుందో దాని అందే నా విశ్వాసాన్ని విడుదల చేయాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం పైన, వాక్యములో ఏముంది, జీవం ఉంది, వాక్యములో సమృద్ధి ఉంది, వాక్యములో నీకు కావాల్సిన ప్రతిదీ అందులో మనం దాగి ఉన్నాం. ఆమేన్. అందుకే నేనేమంటానంటే, ప్రస్తుత కాలంలో నువ్వేమై ఉన్నావో దాన్ని మర్చిపో. ఏది నిజమో వాక్యం వలన అక్కడనే నిలిచి ఉండు. శ్యామ్ బ్రదర్ ని యు ఆర్ నాట్ ఏ బ్యాంక్ మేనేజర్ అంటే ఒప్పుకుంటాడా? 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 నేనంట నువ్వు కాదు. ఏమంటాడు? ధైర్యంగా నిలబడి సే, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఈ అవార్డు ఇచ్చారు, రివార్డు ఇచ్చారు, నన్ను ఇలా 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 అని నిలబెట్టి ఓపెన్ చెప్తాడు, ధైర్యంగా నిలబడి చెప్తాడు. ఇగో ట్యాగ్ కూడా ఉంది, ఇగో కంపెనీలో జాబ్ చేస్తున్నా, ఇదిగో పెళ్లి, చాలా ధైర్యంగా చెప్తాడు. అవునా కదా? అవునా కదా? చెప్పండి, అవునా కాదా? అవునా సార్? ఎందుకు? ఎందుకు? తాను దానిలో ఉన్నాడు కాబట్టి, తాను దానిలో చేస్తున్నాడు కాబట్టి, ఆయన పొందుకున్నాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. అలాగనే నీవు క్రీస్తులో ఉన్నావు కాబట్టి, క్రీస్తు ద్వారా జీవాన్ని కలిగి ఉన్నావు కాబట్టి అదొక్కటే నువ్వు ఒప్పుకోవాలి తప్ప మిగతా అన్ని నీకు సంబంధించినవి కావు. నేను వచ్చి యు ఆర్ పూర్ అని నేను అనుకో, నువ్వు ధైర్యంగా నిలబడి చెప్పాలా, ఐఎమ్ నాట్ పూర్, ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్. నేను దారిద్ర్యంలో లేను, నేను ఆశీర్వాదకరంగా ఉన్నా, నేను దీవించబడ్డ వ్యక్తిని అన్ను చెప్పాలా. నేను వచ్చి నీవు గడ్డుతనం కలిగి ఉన్నావు, నీవు పిల్లలు లేకుండా ఉన్నావు నేనంటే నువ్వు నిలబడి గట్టిగా చెప్పాలా. ఏం చెప్పాలి తెలుసా? నేను ఆశీర్వదించబడ్డ వ్యక్తిని, నేను గర్భఫలం కలిగి ఉన్నా, నేను బ్లెస్ అయిన వ్యక్తిని అని ధైర్యంగా చెప్పాలా. హల్లెలూయా. వ్యత్యాసము నీకు అర్థం కావాలా, ఏది సత్యమో నీకు అర్థం కావాలా. నువ్వు అనుభవిస్తున్నది సత్యం కాదు, వాక్యం ఏం చెప్తుందో అదే సత్యం. అందుకనే ఆయనలో జీవం ఉండను. హల్లెలూయా. నీలో ఇది లేదు, మనలో ఇది లేదు, మనలో ఇది లేదు, కానీ ఆయనలో ఉండెను. సో ఆయనని మనం ఎప్పుడైతే అంగీకరించమో ఆయనలో ఉన్నది మనలోనికి వచ్చింది. ఆయనలో జీవం ఉండను, ఆయనను అంగీకరించిన మనలోకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అవునా? ఇప్పుడు ఒకవేళ డెత్ వచ్చి, మరణం వచ్చి యేసు ప్రభుతో మాట్లాడితే ఎలా ఉంటది తెలుసా? హాస్యంగా ఉంటది. జీవం నవ్వుతుందా, ఏడుస్తుందా? మరణం వచ్చి నీతో ఆ జీవంతో మాట్లాడుతుంటే, యేసు ప్రభుతో మాట్లాడుతుంటే ఆయనలో ఉన్న జీవము బాధపడుతుందా, నవ్వుతుందా? ఏం చేస్తుంది? నవ్వుతుంది. ఎందుకు? ఏది గొప్పది? జీవము గొప్పది. జీవం నిలబడి ఏం చేస్తుంది? గట్టిగా నవ్వుతుంది. ఎందుకు? నువ్వు నన్ను అధిగమించలేవు, నీవు నన్ను అధిగమించలేవు. అందుకనే మరణము బంధించుట అసాధ్యమంట. అందుకనే మరణమును తన్ని ఆయన తిరిగి లేచి ఉన్నాడంట. ఎందుకు? బికాస్ హి హాస్ లైఫ్. ఆయనలో జీవం ఉండెను. హల్లెలూయా.
నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఈ ఉదయ కాలంలో ఆయనలో ఉన్నది ఎక్కడికి పోలే, ఆయన అంగీకరించిన వాళ్ళలోనికే వచ్చింది. నేను ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించనో ఆయనలో ఉన్న జీవం నాలోనికి వచ్చింది. ఇప్పుడు నేనేం అంగీకరించాలంటే, నేను ఏదైతే అనుభవిస్తున్నానో, ఏదైతే నన్ను రోజు పోరాటము చేస్తూ మాట్లాడుతూ బలహీనపరుస్తూ ఉన్నదో అది కాదు, నాలో ఉన్నదే సత్యము, నేను అంగీకరించిందే సత్యము. ఈ ఒక్కటి అన్నిటికీ జవాబిస్తుంది. హల్లెలూయా.